మూసీ ప్రక్షాళన మీద తీసుకొచ్చింది. ఒక 7,500 కోట్ల 7,345 కోట్ల రూపాయలతోటి 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేద్దాం. ఇది ఫస్ట్ ఫేజ్. ఈ ఫస్ట్ ఫేజ్ చేసినాకనే మనం ఎన్నికలకు పోదామని చెప్పి ముఖ్యమంత్రి అన్నట్టు. అది జిహెచ్ఎంసీ ఎన్నికలకు పోదామని ముఖ్యమంత్రి ఆ కార్యక్రమాలు అన్నట్టుగా ఆ మంత్రులు చాలామంది దాన్ని వ్యతిరేకించినట్ట. ఎందుకంటే అసలు ఎటు కాకుండా అయితే ఈ పనులు మనం చేయాలనుకున్నదేమో కొన్ని 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రక్షాళన చేయాలనుకున్నాం. 21 కిలోమీటర్లు ప్రక్షాళన చేయాలనుకున్నాం. ఇప్పుడేమో ఈసా నది నుంచి మూసీలో కలిసి ఈసా వచ్చి మూసీలో కలిసే వరకు, ఆ తర్వాత ఈ గండిపేట నుంచి ఈ బాపుఘాట్ వరకు ఈ 2 పనులు మాత్రమే మనం చేసుకుంటే మనకు కష్టం. ఇది అవి 2 అయినాకనే ఎన్నికలకు పోదామనడము, లేకపోతే అవి 2 చేస్తే మనకేదో గొప్ప పేరు వస్తుంది కాబట్టి మనం 2 చేద్దామని అనుకుంటే మంత్రులందరూ వ్యతిరేకించినట్టు. ఎందుకంటే ఇప్పటికే మూసీ విషయంలో ప్రభుత్వం పేదల బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఇళ్ళు కూలగొట్టి వాళ్ళ భూములు గుంజుకొని వాళ్ళని నానా కష్టాలకు గురి చేసి ఆ భూములు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళని మనం ఎలక్షన్లకు పోయినామంటే ఖచ్చితంగా మనల్ని ఓడగొడతారు. కాబట్టి మూసీకి ఎలక్షన్లకు లింకు పెట్టొద్దు, మూసీకి జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు లింకు పెట్టొద్దని మంత్రులందరూ ఖచ్చితంగా చెప్పినట్టుగా అనిపిస్తుంది.